సునంద గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఆ నల్ల కుక్క అరుపు సాధారణంగా అనిపించలేదు ఆమెకి. ఎవరక్కడ? ఆమె స్వరం నిశ్శబ్దాన్ని చీల్చింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద గోస్ట్ పార్ట్ 4 వినేయండి మరి. స్వతహాగా ధైర్యస్తురాలైన సునంద తనకు తానే సర్ది చెప్పుకొని నెమ్మదిగా తలుపు తీసి బయటికి తొంగి చూసింది. కిటికీలో నుంచి చూస్తే ఒక పెద్ద తోట కనిపిస్తుంది. అప్పుడే ఎవరో మాట్లాడుకుంటూ ఇళ్ళకు వెళ్తున్న సూచనగా గట్టిగా మాటలు వినిపించసాగాయి. పల్లెటూరు కావడం వలన ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. బెడ్రూమ్ తలుపు దగ్గరగా వేసేసి ఇంటి తలుపు కూడా వేసి ఇంట్లోంచి బయటకు వచ్చింది. తెల్లని నైటీ వేసుకుందాము. ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి కాలికి ఉన్న వెండి పట్టీలు కళ్ళమన్నాయి. ఎప్పుడూ చీకట్లో సుందరింటి గుమ్మంలో ఉండే నల్ల కుక్క సునంద కాలి పట్టీల శబ్దం విని హఠాత్తుగా లేచి ఒక్కసారి ఒళ్ళు విదిలించుకొని స్కూల్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం కిందకి వెళ్ళి గుండ్రంగా తిరిగి పడుకుంది. సునంద గుమ్మం అవతలికి వచ్చి చూసింది. ఆమెకు ఎవ్వరూ కనపడలేదు. గుడ్డి వీధి లైట్ దగ్గర కరెంటు వైర్ మీద కూర్చున్న గుడ్లగూబ రెక్కలు టపటపలాడించి గుహు అంటూ అరిచి పక్కకు తిరిగి తన మేత కోసం వెతుకులాడుతుంది. వీధంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఆమె మళ్ళీ తలుపు మూసేసి వచ్చి పడుకుంది. కానీ ఆమెకు ఏమీ తోచలేదు. గదిలో మంచం మీద అప్పటిదాకా తన శరీరంతో ఆటలాడుకున్న భర్త హాయిగా అన్నీ మరచి నిద్రపోతూ ఉంటే నుదుటి మీద ముద్దు పెట్టుకొని అపురూపంగా అతన్ని చూసి నగ్నంగా పడుకున్న అతనికి దుప్పటి కప్పింది. కిటికీలో నుంచి చల్లగా ఒక గాలి తెమ్మెర మల్లెల పరిమళాలతో ఎంతో హాయిగా అనిపించింది. హఠాత్తుగా ఆమెకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. నెమ్మదిగా మంచం పక్క నుండి వచ్చి మెయిన్ డోర్ తీసి రోడ్ మీదకి వచ్చింది. తిన్నగా స్కూల్ వరండా వరకు వచ్చి కాసేపు అక్కడే కూర్చుంది. ఎవరో మాట్లాడుతున్నట్లు ఆమెకు వినిపిస్తోంది. అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ ఎందుకో కదలాలనిపించలేదు. నల్ల కుక్క ఆమెను వింతగా చూస్తుంది. తలపైకెత్తి ఊ అంటూ ఏడుపు లాంటి అరుపుతో గట్టిగా అరుస్తుంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.